హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో ఈ పిచ్చి గడ్డ ఎట్లా పెరిగిందో. వర్షాలు అయితే పడట్లేదు మాకు. రైతులందరూ బాగా ఎదురు చూస్తారు ఫ్రెండ్స్. అప్పట్లో మే నెలలో పడ్డ వానకే ఈ గడ్డ అంతా పెరిగింది. ఇది వర్షం పడితే పీకుదామన్నా వర్షం పడట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఇగో మబ్బులు ఎంత మంచిగా వస్తున్నాయో, కానీ మేఘాలు అయితే ఎటు పడితే అటే వెళ్ళిపోతున్నాయి. ఇగో మిన్ను గురువంది మన్నైనా వండదట ఫ్రెండ్స్. అంటే మిన్ను అంటే వర్షం పడంది, మట్టి కూడా పులకరించది, భూమి తల్లి కూడా పండదు. వాతావరణం గిట్లుంది మిత్రమా. చూడండి, మాకైతే వర్షాలే లేవు. రైతులందరూ ఫుల్ బాధపడుతున్నారు. రైతే రాజు అన్నం కానీ రైతు రాజు కాదు మిత్రమా. రైతు పేదవాడు కూడా. రైతుకి ఎన్నో కష్టాలు. రైతు అప్పులు తెత్తడు. కౌలు రైతులకైతే ఇంకా చాలా కష్టాలు. రైతు కౌలు కట్టాలి, పెట్టుబడి పెట్టాలి, కూలోళ్ళకి డబ్బులు ఇవ్వాలి, పంట నష్టపోతే లాస్ కావాలి, ఆస్తులు అమ్ముకోవాలి. ఏమన్నా ఉంటే ఇండ్లతో సహా అమ్ముకుంటారు మిత్రమా. ఇవన్నీ చేస్తారు రైతులు. ఆస్తులు అమ్ముకుంటారు, ఇండ్లు అమ్ముకుంటారు, భూములు అమ్ముకుంటారు. కౌలు రైతుల కష్టాలు అంతుంది మిత్రమా. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా ఎవ్వరేం చేయరు. పేదోడు పేదోడే, ఉన్నోడే మిత్రమా. పేదోడు ఒక్కసారి కోటీశ్వరుడు కావాలంటే కాడు. ఇక మబ్బులు చూడండి మిత్రమా, ఇట్లున్నాయి. ఏది ఊరికే రాదు, ఎంతో కష్టపడితేనే వస్తుంది. రూపాయి జమ చేస్తే 10 అవుతాయి, 10 జమ చేస్తే 100 అవుతాయి. కానీ అవి ఒక్కసారి పుట్టుక్కన మాయమవుతాయి మిత్రమా. పేదోడు పేదోడే, ఉన్నోడే. చూడండి ఇక వాతావరణం గిట్లుంది. మాకైతే వర్షాలు పడట్లేదు. ఇక ఇది మా పరిస్థితి. ఇట్లుంది ఇక మబ్బులు వస్తున్నాయి కానీ వర్షం పడేది లేదు. రైతు సంతోషపడేది లేదు. విత్తనాలన్నీ వేసుకున్నారు మిత్రమా. పొషు ఉంది భూమి, విత్తనాలన్నీ వేసుకున్నారు. కానీ ఏం లాభం లేదు, వర్షం పడట్లేదు. వర్షం అయితే అస్సలు పడట్లేదు. దుక్కులన్నీ దున్నుకున్నారు. ఇక చూడండి మిత్రమా, దుక్కులంటే దున్నుకున్నారు. విత్తనాలు వేసేది లేదు, వర్షం పడేది లేదు. ఎక్కడెక్కడో కప్ప మీద వచ్చిందట మిత్రమా. కప్ప దునికినట్టు దునుకుతుంది. మా ఊర్లో రైతులు అని విత్తనాలు వేసుకొని ఎదురు చూస్తారు. రైతులు ఘోరంగా బాధ కూడా పడుతుండ్రు. ఈసారి మళ్ళీ వర్షం ఫుల్ పడితేనే అవి వేసినైనా మొలుస్తాయి. కొంచెం పడితే అవి మళ్ళీ పెట్టాల్సిందే. అట్లా కూడా లాస్ అయ్యి రైతు. ఇక దుక్కులు చూడండి దున్నెట్లున్నాయో. వర్షం లేదు, ఏం లేదు.
ఇంట్లో విత్తనాలు వేసిర్రు మిత్రమా, వేసినా కూడా ఏం లాభం లేదు. వర్షం పడందే అది పండది. మిన్ను కురిస్తే మన్నైనా వండుతుంది. మబ్బులు వస్తున్నాయి పోతున్నాయి. దేనికైనా వర్షమే పడాలి మిత్రమా. వానదేవుడు కరుణించి కురవాలి మా ఊరి మీద అని వానదేవునికి నమస్కారం చేస్తున్నా. ఇక దిక్కులు చూడండి, దున్నిన రైతులు. చూడండి మిత్రం, ఎక్కడెక్కడ మబ్బులు వస్తున్నాయి కానీ వర్షం పడేది లేదు. ఎటు దిక్కు పడుతుందో తెలియదు. తూర్పు, దక్షిణం, ఉత్తరం 4 దిక్కులు చూపెడతాను. ఎటు పడుతుందో ఏమవుతుందో తెలియదు. రైతులందరూ మొహాన గుడ్డ పెట్టుకొని ఏడ్చుడే తక్కువైతుంది మిత్రమా. ఏడ్చే పొజిషన్ వచ్చింది. ఇప్పుడు జూన్ 19 వల్ల వల్ల రేపు 19, 20. మబ్బులు ఉన్నాయి కానీ వానదేవుడు ఎటు వెళ్తాడో తెలియదు మిత్రమా. నిన్ను కురువందే మన్నైనా వండది అమ్మలా, ఓ మన్ను ఉరువందే మిన్నైనా వండది అమ్మలాలో. శంకు పుష్పాలు మిత్రమా, చూడండి. ఈ పుష్పం మార్కెట్లో అమ్ముతాండట. ఇవి అన్ని దేవుళ్ళకి ఎక్కుతాయి. అది వీడియో కట్ చేయగానే మాట్లాడాలి.